అలాగే పాప సుగాలి ప్రీతి ఇష్యూ. పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాయంటారు. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిడితే ఎట్లాగా? అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. ఇలాంటి అన్యాయం జరిగిందని ఎవరికి తెలుసు? ఈ రోజున గత ప్రభుత్వం 2019, 2024లో ఒక ప్రభుత్వం మీద, అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా? ఒక ముఖ్యమంత్రిని ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద. అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి 2 చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం, ఏ ధైర్యం, ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా? మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకున్నా. నాకే సరదానా 2 లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇస్తే మన ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది? ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే జీవో రిలీజ్ చేశారు. మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి, అక్కడ ఆపేశారు. హోంశాఖ నుంచి వెళ్ళింది సెక్రటేరియట్లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు. మేము హోంమంత్రికి మేము సిబిఐకి పంపించేసాం అంటే లెటర్ చేశారు, లాక్ చేసి లాకర్లో పెట్టారు. ఇది జరిగింది. ఈ ప్రాసెస్లో ఏం చేశారు, వాళ్ళకి ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను. సుగాలి ప్రీతి నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఈ విషయం ఏదంటే, మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు, ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే, నాకు ఆ వ్యక్తికి శిక్ష పడాలి, ఇంకింతే ఉండాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ వెనకున్నారో, మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు, గత ప్రభుత్వం ఎలా వచ్చారో, వాళ్ళు ఏం చేశారంటే, మనం పెట్టిన ఒత్తిడి ఆ రోజు 2 లక్షల మంది మనం జనంతో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే, మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు, పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకి అది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం. సెంటు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. పాప 2 తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది. ఇది కాకుండా ఇవి మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి. ఇవి కాకుండా నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదట చెప్పిన మాట, పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను, అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు, అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాం. ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఎలా తారుమారు చేసి ఉండాలి? ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి, మరి ఏం చెప్పారు నాకు తెలియదు కానీ వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే, సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు. ఇది వాస్తవం. కోర్ట్స్ ఏం చేస్తాయి, పోలీసు ఏం చేస్తారు, దీన్ని కూర్చోబెట్టి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది వివేకానంద రెడ్డి గారిని చంపేశారని తెలుసు అందరికీ. ఎవరైతే చేస్తున్న నిందితులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా చంపేస్తున్నారు వాళ్ళని. మరీ గత 5 సంవత్సరాల్లో ఇట్స్ క్లాసిక్ కేసెస్ ఇవి. ఈ ప్రక్షాళనకే పూనుకున్నాం మనం. ఇది ముఖ్యంగా మన ఎమ్మెల్యేలకు కానీ, మీరు ఎంపీస్, యాజ్ అన్ ఎంపీస్ మీకు కూడా, మీరు ఈ కేసెస్ మీద మీరు రేపొద్దున అసెంబ్లీలో గళం ఎత్తాలి, మీరు తప్పదు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ వీళ్ళు అందరూ తప్పించుకుంటూ వెళ్ళిపోతే ఇట్లా ఒక సోషల్ అన్రెస్ట్ వస్తుంది దీనివల్ల. అంటే వ్యక్తికి ఒక నేరస్తుడు చేసిన ఒక కులానికి చెందుతాడు, ఏదో ఒక నేరస్తుడు, మనం ఏం చేయలేము దానికి. ఇందాక అరుణ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ఏదో కులానికి చెందాలి, వేరే దారి లేదు మనకి. మనం వేరేలా పొట్ల ఏదో కులానికి చెందాలి. కానీ
తప్పు చేస్తే కూర్చోబెట్టి పలానా టక్కమైన ఒక మాట అనేస్తారు. పలానా ఎక్స్ చేసాడు నన్ను, పలానా కాస్ట్కి చెందిన వాడు చేసాడు అంటారు. అసలు ఇంత కాస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు క్రైమ్కి. సో అందుకని మేము బీయింగ్ లీడర్ నేను చాలా సెన్సిటివ్గా మాట్లాడాలి. మరీ నేను మిగతా వాళ్ళు గబుక్కుని మాట్లాడేసి గత ప్రభుత్వ నాయకులు మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు, ఈజీ అది. కానీ నేను అలా మాట్లాడకూడదు. దట్టు నేను ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాను కాబట్టి నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అందుకని ఇవన్నీ మీరు ఒక్కసారి దీంట్లో కూడా ఆ పాపకి న్యాయం జరగాలి, దోషులుంటే శిక్షింపబడాలి. ఇలా ఒత్తిడి పెట్టాల్సిన వారికి కూడా నా విన్నపం ఏంటంటే, మీరు అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది మీరు చెప్పండి. సో మా త్రికరణ శుద్ధిని, మా చిత్తశుద్ధిని మీరు తక్కువ ఎంచిన. ఇక్కడ కేసులు వాళ్ళు కూర్చోబెట్టి నేను వెళ్ళి సాక్ష్యాధారాలు నేనేం క్రియేట్ చేయలేను. అక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పులు కొనేసారు వీళ్ళు చాలామందిని. మరి ఏం కొన్నారు, ఎలా కొన్నారు, దీని మీద కేసు పెట్టాలి. ది లెట్ ఎంటైర్, ఇది నా ఒక్కటి కేసు కాదు, ఇది ఎంటైర్ సొసైటీ కేసు, ఇది సిచ్యువేషన్. మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా, మన నాయకులందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు, ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో చేతిలో ఉంటుంది. కాబట్టి నేను ఇంతకుమించి దీని మీద మాట్లాడకూడదు. అందుకని నేను శిక్ష పడాలని కోరుకుంటాను. ఇంతకుమించి కాకపోతే ఏమైపోతుంది, నా మీద నన్ను లాగడం చాలా తేలిక అందరికీ. ఎందుకంటే నేను మెత్తని మనిషిని కదా, నా మీద రాళ్ళు వేసేయండి ఈజీ, నా చొక్కా పట్టుకోవడం ఈజీ. అదే గత ప్రభుత్వం ముఖ్యమంత్రిని పట్టుకోమని చెప్పండి, ధైర్యం కూడా చేయరు, ఇప్పటికీ ధైర్యం చేయరు. ఎందుకంటే వాళ్ళ మనుషులు ఇళ్లలోకి వచ్చి కొడతారు, క్రిమినల్స్ వచ్చి ఇళ్లలోకి వచ్చి కొడతారు, చంపేస్తారని భయం. మనం ప్రజాస్వామ్యం కదా, మనం భరించాలి. అందుకని దయచేసి దీన్ని మీరు ఒకసారి కూర్చోబెట్టి ఒకసారి మన గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్గ సహచరులు, లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్, పార్టీ నాయకులు అందరూ దీని మీద ఒకసారి, స్పోక్స్ పర్సన్స్, వీర మహిళా నాయకులు, మీరందరూ ఒక్కసారి కూర్చోబెట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద, ఇది ఎందుకంటే ఇది ఒక కేసుగా చూడకండి, ఇది గర్ల్ చైల్డ్ తాలూకు ప్రొటెక్షన్ చాలా ఎసెన్షియల్. అందుకని దీన్ని సోషల్ మీడియా యాక్ట్ కానీ ఇవన్నీ మాట్లాడాలని పొద్దున్న నిర్ణయించుకున్నాం. ఇది ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఏ ఆంధ్రుల హక్కు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హక్కు ఇది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ పోలీస్ కాల్పులు చనిపోయిన వాళ్ళలో తెలంగాణ జగిత్యాలకు చెందిన సాయిరాం ఏదో ఉందండి, జగిత్యాల అయింది. అంటే ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఆంధ్ర, ఇది ఎంటైర్ తెలుగు ప్రైడ్, ఒక ఉమ్మడి ఆంధ్రుల హక్కు ఇది. అలాంటిది ప్రైవేటైజేషన్ జరుగుతున్నప్పుడు, ఇది నేను 2 సందర్భాలు, మన కోన తాతారావు గారు ఎక్కడున్నారు, కోన తాతారావు గారు ఉన్నారు, మీటింగ్ పెట్టాం. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మొన్న కూడా మనం మాట్లాడాం. ఇది ఇంకా ప్రైవేటైజేషన్ ఆపక ముందు గత ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళ అధినాయకత్వం తెలుసు అప్పుడు ముఖ్యమంత్రికి. విభజన సమయంలో విడిపోవడానికి ఒప్పుకోవట్లేదని ప్లే కార్డు పట్టుకోవడం ఎలా పట్టుకున్నారంటే అప్పుడు టీవీలో చూపించారు. దొంగచాటుగా సోనియా గాంధీ గారు చూడకుండా, ఆవిడ కనుపంట పడకుండా, ఆవిడ కళ్ళలో పడకుండా తిప్పారు. మీరు ఆ విజువల్ ఉంటుంది చూడండి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇక్కడ ఎన్నైనా మాట్లాడతారు, ఇక్కడ వెళ్ళి పొడి చేస్తాం, చంపేస్తాం, ఇది చేసేస్తాం, మెడల్ ఉంచి తీసుకొస్తాం, అలా ఇక్కడేం జరగదు. అక్కడ ఢిల్లీ అది కుదరదు. అట్లా ఇక్కడ ఎన్నైనా మాట్లాడచ్చు. వీళ్ళు కథలు అక్కడ చెప్తారు ఇట్లా. సో ఇలాంటి వ్యక్తి స్టీల్ ప్లాంట్ 151 సీట్లు ఇచ్చిన వ్యక్తి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తారంటే ఏం చేయలేదు. వాళ్ళు ఏమీ చేయకపోగా వచ్చి కార్మిక నాయకులతో ఏం మాట్లాడారంటే, స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకులతోటి మీరు వదిలేసుకుని మీకు ఇండివిజువల్ ప్లాట్స్ చేసేస్తాను, మీకు కొంత ప్లాట్లు ఇచ్చేస్తాను, మీకు ఇన్ని కోట్లు వస్తాయంటే చాలామంది కార్మిక సంఘాల నాయకులు ఇది ఒప్పేస్తున్నారు. కొంతమంది, నేను ఇది మొన్న క్రాస్ చెక్ చేసుకున్నాను. మళ్ళీ మన ఆఫీసులో నేను పదవి తీసుకున్న తర్వాత మాట్లాడినప్పుడు అది మేము చేయలేదని కొంతమంది చేశారు, బట్ కొంతమంది చేశారు. అంటే ఎప్పుడు దీంట్లో సమస్య ఎక్కడ ఉంది స్టీల్ ప్లాంట్కి ఎప్పుడు అంటే, ఒకటి ఉత్పాదకత లేకుండా పెట్టుబడి 1000 కోట్లు 10,000 కోట్లు పెట్టుబడి పెట్టి పీనట్స్ నుంచి వస్తుంటే ఖచ్చితంగా నష్టం, అది ఎప్పటికైనా సరే. కానీ అది ప్రత్యేకమైన స్థితిలో ఉంది. ఇది చాలా ఉద్యమాలు చేసి సంపాదించుకుంది, ప్రాణాలు పోగొట్టి సంపాదించుకుంది. నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రైవేటైజేషన్ జరుగుతుంది అనుకున్నప్పుడు కార్మిక సంఘాల నాయకులు నేను ఏమడిగానంటే, ఆ రోజున అప్పటికి ఇంకా బీజేపీతో మన ఇంకా అలయన్స్ కూడా ఫుల్గా ఫామ్ అవ్వాల.
టాక్ స్టేజ్లో ఉంది. అలాంటి సమయంలో నేను ఏం చెప్పానంటే వెళ్ళి, అంటే మీకు తెలుసు, మీకు ఈ దేశంలో ఎవరన్నా సరే అమిత్ షా గారితో ఎవరితో గొడవ పెట్టుకుంటారండి? వీళ్ళు అమిత్ షా గారికి నేను ఖచ్చితంగా అభిప్రాయం చెప్పండి. ఎందుకు అభిప్రాయం చెప్పలేరంటే ఆయన భయపెడతారని కాదు. ఆయన అడిగే ప్రశ్న వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు. వాళ్ళు ఏం కూర్చోబెట్టి భయపెట్టడం వాళ్ళు బెదిరించడం ఏం చేయరు ఆయన. మీరు నేషనల్ లీడర్షిప్ ఎప్పుడు చాలా క్లియర్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం ఇక్కడ కూర్చోబెట్టి చేసి వాళ్ళు ఏమి చేయరు. నీ కూర్చోబెట్టి వాళ్ళు అడిగే లాజికల్ క్వశ్చన్స్కి మన దగ్గర సమాధానం లేకపోతే సమాధానం వీగిపోయి వదిలేస్తాం. వాళ్ళ దగ్గర సమాధానం ఉంది, ఇంత నష్టవశం లాజికల్గా ఉంది. మీరు చెప్పండి, మీరు ఇంట్లో వ్యాపారం చేసుకున్నప్పుడు నష్టం వస్తుంటే దాన్ని ఎంతకాలం భరిస్తాం? బ్లీడ్ అవుతూ ఉంది. మేము వెళ్ళి ఏం చెప్పామంటే, నేను మనోహర్ గారు వెళ్ళి ఢిల్లీ మన సౌత్ బ్లాక్కి వెళ్ళాం, పార్లమెంట్లోకి వెళ్ళాం. చాలా బిజీ షెడ్యూల్ టైం ఇచ్చారు. వెళ్ళి ఏం చెప్పారంటే, సార్ ఇది ఆంధ్రప్రదేశ్ మిగతా ఫ్యాక్టరీస్ని ఇప్పుడు అలా నిజంగా భారతీయ జనతా పార్టీయే, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ, అమిత్ షా గారు ఉన్న నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ నిజంగా అది మొండిగా ఎవరి మాట వినరు అనుకుంటే, మరి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేటీకరణ ఆపేశారు 2017-18లో 18లో. వాళ్ళు చెప్పారు నాకు, నువ్వు తీసుకొచ్చిన పాయింట్ నువ్వు ప్రజెంట్ చేసింది మాకు నచ్చింది. నేనేం చెప్పానంటే, దానికి ప్రాఫిట్లో ఉన్నది మీరు దయచేసి చేయకండి సార్ అంటే వెంటనే విన్నారు, దాని ప్రైవేటైజేషన్ ఆపారు. సో వాళ్ళకి సరిగ్గా చెప్పాలి వాళ్ళకి. అదే మేము వెళ్ళి మళ్ళీ స్టీల్ ప్లాంట్ అని చెప్పాను. స్టీల్ ప్లాంట్ అనేది చాలా భావోద్వేగంతో కూడింది సార్. అలాగని మీరు గుడ్డిగా మిమ్మల్ని చేసేయమని చెప్పట్లా, కానీ దీని వెనకున్న మొత్తం మీరు ఒకసారి స్టడీ చేసి ఏ మాత్రం కుదిరితే దానికి ఒక మైన్స్ కేటాయించండి. కుదిరితే దానికి మీరు ఒక పైప్ లైన్ వేయండి. ఎక్కడైతే మైనింగ్ సోర్స్ ఎక్కడ ఉందో మన ఒరిస్సా నుంచి ఇక్కడి నుంచి ఒక పాసిబుల్ ఒక మైనింగ్ పైప్ వేయండి, ఐరన్ ఓర్ పైప్ వేయండి. ఒక సొంత గనులు లేవు, క్యాప్టివ్ మైన్స్ కనుక మీరు ఇవ్వగలిగితే ఇలా ఉంటుందని చెప్పి మొత్తం ప్రజెంట్ చేసి పట్టుకొచ్చాం. ఆయన విన్నారు, చాలా కీన్గా విన్నారు. ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు. కానీ మేము దీన్ని, ఆయన చెప్పింది ఏంటంటే వీ లుక్ ఇన్ టు ఇట్, అంతే. ఆ స్థాయి వ్యక్తులు కూర్చోబెట్టి ఏముంటుందని గంటలు మాట్లాడరు, పేజీలు ఏముండదు. వీ లుక్ ఇన్ టు ఇట్ అంటే చాలా భావగర్భితమైన వాక్యం అది. దాన్ని తగ్గట్టుగా చేశారు. మీరు చూస్తే అప్పుడే మీకు ప్రైవేటీకరణ అయిపోయింది. అప్పుడు చూడండి, ముందుకు వెళ్ళా. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రైవేటీకరణ జరుగుద్ది అనుకుంటే నేను మళ్ళీ అందరిని కూర్చోబెట్టి మన కొన్నతాతర గారి ఆధ్వర్యంలో అందరూ వస్తే ఇదే చెప్పాను, నేను కేసు ప్రజెంట్ చేస్తాను. మేము మళ్ళీ ప్రజెంట్ చేస్తే దానికి 10,000 crores ఎంతో ఇప్పుడు పంపించారు, 14,000 crores. అది స్వయంగా మోడీ గారు వచ్చి ఇక్కడ చెప్పెళ్ళారు. ఇది వెనక్కి వెళ్ళడం అంటే ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీరు కార్మిక సంఘాల్లో కూడా ఎంత త్రికరణ శుద్ధిగా ఉన్నారు, మీరు ఎంత చిత్తశుద్ధిగా ఉన్నారు. ఈరోజు మాట్లాడే వాళ్ళు ఎంతమంది మాట్లాడుతున్నారు ఇంకా విజువల్ చూడలేదు, కానీ అసలు గత ప్రభుత్వం చేసిన వాళ్ళు మీరు గొంతు తెరవలేదు ఆ రోజున. ఆ రోజు సోనియా గాంధీ గారికి మీ రాష్ట్ర విభజన జరుగుతుంటే మీరు ప్లే కార్డు చూపించడానికి భయపడ్డ వాళ్ళకి మీకు ఢిల్లీలో మీకు ఏం ధైర్యం ఉంది? ఇన్ని కేసులు పెట్టుకొని మీరు ఎక్కడ ధైర్యంగా మాట్లాడగలరు? మీరు కేసులను ఎక్కడ ప్రజెంట్ చేయగలరు? మీరు నాకు ఆ భయాలు లేవు. నాకు ఉంటే పదవి ఉంటే పోద్ది, లేదంటే వదిలేస్తాను. నాకు లీజ్ బాధ. నాకు కాదు, నా బాధ్యత. నాకు పదవిని బాగా చేస్తాను అంతే. అంతేగాని పదవి పట్టుకొని వేలాడను నేను. పదవి లేకపోతే నాకేమైనా ఏదైనా కూర్చోబెట్టి నాకేమైనా కేసులో ఇంకోటో నామ్ ట్విస్ట్ చేయడం నా దగ్గర ఏం లేవు, పెట్టుకొని అలాంటివి నేను బేసిక్గా. అందుకే నేను చాలా ధైర్యంగా మాట్లాడుతూ చాలా కరెక్ట్ సరిగ్గా చెప్తాను విషయాన్ని. దానికి తగ్గట్టుగా వాళ్ళు చూశారు, 14,000 కోట్లు రిలీజ్ చేశారు. కొంతమంది కార్మికులు వాళ్ళు ఇష్టం లేక వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దానికి మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఎవరో ఒకరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే నేను ఏది ఆపుద్ది? గన్ పాయింట్లో పెడతాం ఎవరన్నా. చాలామంది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని చాలామంది ఉద్యోగాలు వదిలేస్తారు. సో దీన్ని వీళ్ళు గొడవ చేస్తున్నారనే దాన్ని మీరు 100% ఒకటి బయటికి చాలా బలంగా చెప్పండి. ఇంక్లూడింగ్ మన సభ్యులందరూ, మన ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ మీరు చాలా బలంగా మాట్లాడాలి. మీరు మాట్లాడకపోతే ఏమవుతుంది? ఒకసారి కొన్ని విషయాలు మీరు కొన్ని పెద్ద విషయాలు అందరూ కలిసి మాట్లాడాలి. ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ద పార్టీ డైరెక్టివ్.
మీరందరూ కలిసి ఏ స్థాయిలో ఇది మాట్లాడటం అలవాటు చేసుకోండి. అందరూ 1 year నుంచి సైలెంట్గా ఉన్నాం. మీరు సైలెంట్గా ఉండండి. ఎందుకంటే మీరు యువర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. చాలామందికి లేని మీకు ఒక పొజిషన్ మీకు ఇచ్చారు. అండ్ యూ హ్యావ్ టు రిప్రజెంట్ దేర్ ఆస్పిరేషన్స్. మీరు గొంతు మాట్లాడాలి. అందుకే మీకు ప్రాపర్ డైరెక్టివ్ ఉంటుంది. మనకి పొలిటికల్ అఫైర్స్ కమిటీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మనోహర్ గారు ఇది వస్తుంది. మీరు బలంగా మాట్లాడండి. ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ద ఎంటైర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఫ్రమ్ పిఎస్సి. నేను సార్తో చెప్తాను, ఖచ్చితంగా మీకు వస్తే ఏ విషయాల మీద మాట్లాడాలి.